హాయ్ యూఎస్, ఇట్స్ మీ తేజ. వెల్కమ్ టు ఆర్వి బావా మర్దల్ ఛానల్. ఇవాళ మనం టాలీ సాఫ్ట్వేర్లో కంపెనీ క్రియేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నా. నేర్చుకునే మెథడ్లో ఉన్నాం కాబట్టి వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్కి వెళ్తున్నాను. షార్ట్కట్ కీని గమనిస్తే సింగిల్ అండర్లైన్ ఉన్నది కాబట్టి ఆల్ట్ డబ్ల్యూని మనం క్లిక్ చేయవచ్చు. సో కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని డబ్ల్యూ లెటర్ని క్లిక్ చేస్తున్నా ఆ ఆప్షన్లోకి వెళ్ళాం. ఇక్కడ గమనిస్తే కంపెనీ ఇన్ఫో అని ఉన్నది. వీటిలో క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడికి వచ్చి మౌస్తో క్లిక్ చేశాను. కంపెనీ క్రియేషన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ గమనిస్తే ఇవి మొత్తం కూడా చిన్న చిన్న అప్లికేషన్ ఫీల్డ్స్ అన్నమాట. వీటికి సరిపడిన ఆన్సర్స్ని మనం ఇస్తే టాలీ సాఫ్ట్వేర్ రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది. ఈ ఆన్సర్స్ అన్నీ ఆ రిపోర్ట్స్ పైకి వస్తాయి. మొదటి ఫీల్డ్ ఇక్కడ నేమ్ అని ఉంది. నేమ్ దగ్గర శైలజ గ్రానైట్స్ అని ఇలా ఇచ్చాను. నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళటానికి కీబోర్డ్లో ఎంటర్ కీని క్లిక్ చేశా. ఇక్కడ మెయిలింగ్ నేమ్ అని ఉన్నది. మెయిలింగ్ నేమ్ అంటే రిపోర్ట్స్లో ప్రింట్ కాబడే పేరు అని అర్థం. శైలజ గ్రానైట్స్ అని మనం ప్రింట్ ఇస్తున్నట్లయితే ఆ పేరుని అంతే ఉంచవచ్చు, లేక స్పేస్ క్లిక్ చేస్తున్న కీబోర్డ్లో ప్రింట్ అయ్యే పేరుని ఇలా మార్చుతున్నా. శైలజ గ్రానైట్స్ అండ్ మార్బుల్స్ అని ఇలా ఇస్తున్నా. నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళటానికి ట్యాబ్ని యూజ్ చేస్తున్నా. ఎంటర్ కీని అయినా యూజ్ చేయొచ్చు. ఈ బిజినెస్ యొక్క అడ్రస్ని అడుగుతుంది. సో అడ్రస్ రిలేటెడ్ ప్రాక్టీస్కి చిలకలూరిపేట, సుబ్బయ్య తోట, షాప్ నెంబర్, అలాగే పలనాడు డిస్టిక్, అలాగే ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఫీల్డ్కి రావటానికి ట్యాబ్ని వాడుతున్నా. మరి నెక్స్ట్ ఫీల్డ్కి రాకుండా ఇంకా అడ్రస్ ఉన్నదా అని అడుగుతుంది. మరలా ట్యాబ్ని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఫీల్డ్కి వచ్చేసింది. ఇక్కడ గమనిస్తే ఫీల్డ్ రిలేటెడ్ కంట్రీ అని అడుగుతుంది. రైట్ హ్యాండ్ సైడ్న లిస్ట్ ఆఫ్ కంట్రీస్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ గమనిస్తే ఇండియాని మనం తీసేసుకుంటున్నాం. అలాగే స్టేట్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ గమనిస్తే స్టేట్స్ రిలేటెడ్ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ అని తీసేసుకుంటున్నాం. పిన్ కోడ్ని అడుగుతుంది. సో పిన్ కోడ్ ఎంటర్ చేసాం. ఎంటర్తో నెక్స్ట్ ఫీల్డ్కి వచ్చాం. ఫోన్ నెంబర్ని అడుగుతుంది. అంటే ల్యాండ్లైన్ నెంబర్,
శాంపుల్కి 11 డిజిట్స్ ఎంటర్ చేయొచ్చు, లేక ఆ ఫీల్డ్ని స్కిప్ చేయొచ్చు. ఎంటర్ చేస్తున్నాను ఇలా. మొబైల్ నెంబర్ని అడుగుతుంది. కంట్రీ కోడ్ని యూజ్ చేస్తున్నా +91, చిన్న హైఫన్ వాడుతున్నా. మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఒకవేళ ఇంకొక మొబైల్ నెంబర్ ఉంటే కామాతో సపరేట్ చేస్తూ సో ఇలా ఇవ్వచ్చు. ఎంటర్ లేక ట్యాబ్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫీల్డ్కి వస్తాం. ట్యాబ్ని వాడుతున్నాను. ఫ్యాక్స్ నంబర్ అనే ఫీల్డ్ ఉన్నది. ఫ్యాక్స్ ఎమిషన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయవచ్చు. ఎంటర్ లేక ట్యాబ్ని వాడుతున్నా. ఈమెయిల్ అని అడుగుతుంది. సో వాళ్ళ మెయిల్ ఐడి ఇలా ఇవ్వటం జరిగింది. ఎంటర్ లేక ట్యాబ్ని వాడుతున్నా. వెబ్సైట్ అనే ఫీల్డ్ ఉన్నది. వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ ఉండి వీళ్ళ ప్రోడక్ట్స్ని వెబ్సైట్లో సేల్స్ చేస్తూ ఉంటే వెబ్సైట్ని మనం యూజ్ చేయొచ్చు. సో వాళ్ళ వెబ్సైట్ని ఇలా ఎంటర్ చేయటం జరిగింది. సో ఇక్కడ గమనిస్తే పిఎండి అన్నమాట, అలాగే సిడి, ఈ 2 కేటగిరీస్ని జనరల్గా ఫిల్ చేయొచ్చు. ఈ డీటెయిల్స్ని సేవ్ చేయటానికి ఈ అప్లికేషన్ చివర్లో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో కర్సర్ బ్లింక్ అవుతుంది. అక్కడ నుంచి కీబోర్డ్లో ఎంటర్ని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు యాక్సెప్ట్ చేయాలా లేదా ఈ ఆన్సర్స్ని అని ఉన్నది. ఎస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. మౌస్తో క్లిక్ చేసాం. ఆ అప్లికేషన్ అనేది టాలీ యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ గమనిస్తే సెలెక్టెడ్ కంపెనీస్లో శైలజ గ్రానైట్స్ అనే కంపెనీ క్రియేట్ అయ్యింది.